ఓర్స్ వల్ల థ్రిల్లర్ బార్క్ నాశనం అయిపోతుంది. పెరోనా నేనిక్కడ ఉంటే ఫైట్లో ఇరుక్కుపోతాను అని తన టీంతో ఇక్కడ నుంచి పారిపోదాం అంటుంది. లగేజ్ నిధి అంతా సనీగోలో సర్దమంటుంది. నామికి పెరోనా వాళ్ళ నిధిని సనీగోని దొంగలిస్తుందని తెలిసి షిప్ దగ్గరికి వస్తుంది. అక్కడ వార్లార్డ్ బర్తలోమియో కుమా ఉంటాడు. పెరోనాని మోరియా ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. పెరోనా నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటుంది. కుమా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతాడు. పెరోనాకి పాత శపించబడిన భవనానికి వెళ్ళి దెయ్యాల పాటలు పాడుతూ ఉండాలి అని కోరిక ఉంటుంది. కుమా ఒక సెకండ్లో పెరోనాని మాయం చేస్తాడు. నామీని లూఫీకి అన్నయ్య ఉన్నాడనేది నిజమేనా అని అడుగుతాడు. నామి అవును, లూఫీ అన్నయ్య ఏస్ అని చెప్తుంది. ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతుంటే కుమా చెప్పకుండా వెళ్ళిపోతాడు. లూఫీ మోరియా దగ్గరికి వెళ్తాడు. మోరియా నీడ మోరియాని లూఫీ అటాక్స్ నుంచి కాపాడుతుంది. ఫైట్ చేసుకుంటూ అడవిలోకి వెళ్తారు. కుమా మోరియాని కలుస్తాడు. 7 వార్లార్డ్స్ లో కుమా ఒక్కడే గవర్నమెంట్ కి పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ క్రోకడైల్ స్థానంలో ఇంకొక వార్లార్డ్ ని ఎంచుకున్నారు. మార్షల్ డి టీచ్, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కెప్టెన్. కుమా మోరియాకి ఈ విషయం చెప్పడానికి వచ్చాడు. ఎన్ఎస్ లాబీ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ స్ట్రా హ్యాట్స్ మీద కన్ను వేసి ఉంచారు. వాటర్ 7 నుంచి బయలుదేరిన స్ట్రా హ్యాట్స్ మాయమయ్యారు. థ్రిల్లర్ బార్కి వచ్చారు అని అర్థమైంది. కుమా మోరియాతో గవర్నమెంట్ స్ట్రా హ్యాట్స్ ఇంకొక వార్లార్డ్ ని ఓడిస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు. నీకు ఓకే అయితే నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. మోరియాకి చాలా కోపం వస్తుంది. చూస్తూ ఉండు, స్ట్రా హ్యాట్స్ అందరినీ నా జాంబీ ఆర్మీలా మార్చేసుకుంటాను అంటాడు. స్ట్రా హ్యాట్స్ క్రూ ఓట్స్ తో ఫైట్ చేస్తున్నారు. పొద్దునైంది కానీ పొగమంచు వల్ల ఎండ రావట్లేదు. ఇందాక ఓట్స్ షిప్ ని ఎటు పడితే అటు పోనించడం వల్ల షిప్ ఫ్లోరియన్ ట్రయాంగిల్ నుంచి బయటికి వెళ్ళింది. పొగమంచు పోయి సూర్యుడి కిరణాలు వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా మోరియా ఓట్స్ కడుపులో ఉంటాడు. ఓట్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఓట్స్ ని ఓడించడానికి బ్రూక్ చాలా ఉప్పుని తెస్తాడు. మోరియా నీడ లూఫీని అడవిలో వదిలేసి వెళ్ళిపోతుంది. లూఫీ దారి తప్పిపోతాడు. లూఫీ ముందుకి రోలింగ్ పైరేట్స్ వస్తారు. వాళ్ళ కెప్టెన్ లోలా. మోరియా రోలింగ్ పైరేట్స్ నీడలని కూడా లాక్కున్నాడు. లోలా పైరేట్స్ మోరియాని ఓడించడానికి లూఫీకి సహాయం చేస్తారు. వాళ్ళు జాంబీస్ నుంచి నీడలని బయటికి తీసి ట్రాప్ చేసి ఉంచారు. ఇప్పుడు 100 నీడలని లూఫీలోకి పంపిస్తారు. మామూలు మనుషుల్లోకి 2 నీడలు వెళ్తేనే కంట్రోల్ ఉండదు. కానీ లూఫీ 100 నీడలని కంట్రోల్ చేస్తూ స్ట్రాంగ్ గా అవుతాడు. 10 నిమిషాలు నీడలకి ఉన్న స్కిల్స్ అన్ని లూఫీకి యాడ్ అవుతాయి. ఇంకో 20 నిమిషాల్లో సూర్యుడు వస్తాడు. ఉసోప్ ఓర్స్ నోట్లో చాలా ఉప్పు వేస్తాడు. కానీ మోరియా నీడ ఉప్పుని బయటికి తీసేస్తుంది. మోరియా ఓర్స్ జోరో, సాంజీ, చోపర్, రాబిన్, ఫ్రాంకీ, బ్రూక్ ని ఓడిస్తారు. మోరియా రాబిన్ నీడని తీసుకుంటాడు. లూఫీ వస్తాడు. రూపం, భాష వేరుగా ఉంటాయి. నైట్ మేర్ లూఫీగా అయ్యాడు. 10 నిమిషాల్లో ఓర్స్ లో ఉన్న మోరియాని ఇద్దరిని కొడతాడు. ఓర్స్ మోరియా కింద పడిపోతారు. లూఫీలో నుంచి నీడలు ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. స్పృహ తప్పి పడిపోతాడు. లూఫీ ఓర్స్ మోరియాని ఓడించాడనుకునే లోపే ఇద్దరూ లెగుస్తారు. లూఫీ, జోరో, నామి, ఉసోప్, సాంజీ, చోపర్, రాబిన్, ఫ్రాంకీ, బ్రూక్ అందరూ కలిసి సక్సెస్ఫుల్ గా ఓర్స్ ని ఓడిస్తారు. మోరియా బ్రతికే ఉంటాడు. ఈసారి మోరియా 1000 నీడలని తనలో పెట్టుకుని చాలా స్ట్రాంగ్ గా అవుతాడు. సూర్యుడు వచ్చేస్తున్నాడు. లూఫీ మీద నమ్మకంతో క్రూ, లోలా అక్కడే నిలబడి ఉంటారు. లూఫీ గేర్ 2 వాడతాడు. మోరియాలో 1000 నీడలున్నాయి. కంట్రోల్ చెయ్యలేడు. లూఫీ అటాక్స్ కి కొన్ని నీడలు బయటికి వస్తూ ఉంటాయి. లూఫీ సెకండ్ గేర్, థర్డ్ గేర్ 2 టెక్నిక్స్ కలిపి వాడి మోరియాని గట్టిగా కొడతాడు. వార్లార్డ్ గెక్కో మోరియా లూఫీ చేతిలో ఓడిపోయాడు. నీడలన్నీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. లూఫీ, జోరో, సాంజీ, రాబిన్ నీడలు తిరిగి వస్తాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. లూఫీ టెక్నిక్స్ మళ్ళీ వాడడం వల్ల బాడీ స్ట్రెయిన్ అవుతుంది. లోలా క్రూ స్ట్రా హ్యాట్స్ కి థ్యాంక్స్ చెప్తారు. అక్కడికి కుమా వస్తాడు. గవర్నమెంట్ కి లూఫీ మోరియాని ఓడించాడు అని చెప్తాడు. గవర్నమెంట్ మళ్ళీ వార్లార్డ్ ని వెతకలేము. మోరియా లెగిచాక అతనినే వార్లార్డ్ గా ఉంచుదాం. మోరియా ఓడిపోయాడని ఎవరికీ తెలియకూడదు. స్ట్రా హ్యాట్స్ ని థ్రిల్లర్ బార్క్ లో ఉన్న అందరినీ చంపేయి అని కుమాకి ఆర్డర్ ఇస్తారు.
కుమా పా డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. చేతుల్లో పా మార్క్స్ ఉంటాయి. పాతో అటాక్స్ నుంచి తప్పించుకోగలడు. దేనినైనా గాలినైనా సరే గట్టిగా నెట్టి అటాక్ చేయగలడు. లూఫీ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. కుమా స్ట్రాహెడ్స్ క్రూ, లోలా క్రూతో లూఫీని నాకు అప్పచెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాను. లూఫీని చంపేస్తే గవర్నమెంట్ ఏమీ అనరు అంటాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. కుమా గాలిని కంప్రెస్ చేసి షాక్ బాంబ్ వేస్తాడు. అందరూ పడిపోతారు. కానీ జోరో వచ్చి కుమాని అటాక్ చేస్తాడు. కుమా మనిషి కాదు, పెసఫిస్టా, ఫ్రాంకీ లాగా సైబోగ్ లాంటి వాడు. గవర్నమెంట్ చేసిన వెపన్, కానీ ఇంకా పూర్తవ్వలేదు. పెసఫిస్టాని క్రియేట్ చేసింది జీనియస్ సైంటిస్ట్ వెగాపంక్, ఈ ప్రపంచంలోనే తెలివైన వ్యక్తి. జోరోకి నేను ఈ పరిస్థితిలో కుమాని ఓడించలేను అని అర్థమవుతుంది. స్వార్డ్స్ కింద పడేసి కుమాతో లూఫీకి బదులు నన్ను చంపేయండి, లూఫీ పైరేట్ కింగ్ అవుతాడు అంటాడు. సాంజీ వచ్చి జోరో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ అవ్వాలి, అతని బదులు నన్ను చంపేయండి అంటాడు. జోరో సాంజీని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. కుమా జోరో డీల్కి ఒప్పుకుంటాడు. కానీ తనని చంపేసే బదులు బ్రతికుండగానే నరకాన్ని చూపిస్తాను అంటాడు. లూఫీ మోరియాతో ఫైట్ చేసినప్పటి నుంచి భరించిన నొప్పి, అలసట అన్నిటినీ బయటికి తీస్తాడు. జోరో ఇక్కడ వద్దు, వేరే చోటికి వెళ్దాం అంటాడు. అక్కడ నుంచి దూరంగా వెళ్లి కుమా లూఫీ బాధ, అలసట అంతా జోరోలోకి పంపిస్తాడు. కుమా వెళ్లేటప్పుడు డ్రాగన్ కొడుకు లూఫీకి మంచి ఫ్రెండ్స్ దొరికారు అనుకుంటాడు. కొంతసేపు తర్వాత స్ట్రాహెడ్స్ క్రూ, లోలా క్రూకి స్పృహ వస్తుంది. లూఫీ నాకు నొప్పి లేదు అని హ్యాపీగా ఉంటాడు. సాంజీకి జోరో స్వార్డ్స్ కింద పడి కనిపిస్తాయి. ఏదో జరిగిందని తొందరగా జోరోని వెతుకుతాడు. జోరో నిలబడి ఉంటాడు. చుట్టూ బ్లడ్ ఉంటుంది. సాంజీ షాక్ అవుతాడు. ఏమైంది అని అడిగితే జోరో ఏమీ లేదు అంటాడు. హాక్ బ్యాగ్, అబ్సలాం ఎవరికీ తెలియకుండా థ్రిల్లర్ బార్క్ నుంచి పారిపోతారు. టీచ్ ఏస్ ని ఓడించి ఫ్రేమ్ చేశాడు. ఏస్ ని గవర్నమెంట్ అరెస్ట్ చేసి ఇంపెల్ డౌన్ ప్రిజన్ కి తీసుకువెళ్లారు. నెక్స్ట్ రోజు స్ట్రాహెడ్స్ క్రూకి పెరోనా సరుకులు, నిధి కనిపిస్తాయి. నామి నిధిని చూసి హ్యాపీగా ఉంటుంది. లోలాని గుర్తుపడుతుంది. గిఫ్ట్ గా కొంత నిధిని ఇస్తుంది. జోరో నిద్రపోతూ ఉంటాడు. లోలా క్రూలో ఇద్దరు నిన్న జోరోకి ఏమైందో చూశారు. సాంజీ వాళ్ళని పక్కకి తీసుకువెళ్లి ఏమైందో కనుక్కుంటాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, పొగిడించుకోవడానికి జోరో అలా చేయలేదు. ఈ విషయం తెలిస్తే లూఫీ బాధపడతాడు అంటాడు. రాబిన్, బ్రూక్ కూడా అంతా వింటారు. కానీ ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పరు. లూఫీ బ్రూక్తో మా క్రూలో జాయిన్ అవ్వు అని అడుగుతాడు. తిమింగళం లబూన్ ఎదురు చూస్తుంది బ్రూక్ పైరేట్స్ గురించే. 50 ఏళ్ల క్రితం. బ్రూక్కి 38 ఏళ్ళు. బ్రూక్ రంబర్ పైరేట్స్ క్రూలో మ్యూజిషియన్గా ఉన్నాడు. పైరేట్ సముద్రంలో వెళ్తుంటే చిన్న తిమింగళం కనిపిస్తుంది. తప్పిపోయి బాధగా ఉంటుంది. బ్రూక్ తిమింగళం కోసం పాట వాయిస్తాడు. తిమింగళం సంతోషపడుతుంది. షిప్ ని ఫాలో అవుతూ ఉంటుంది. పైరేట్స్ అందరూ కలిసి తిమింగళంకి లబూన్ అని పేరు పెట్టారు. అప్పట్నుంచి షిప్ ప్రమాదంలో ఉంటే లబూన్ కాపాడుతుంది. లబూన్ ని సీ మాన్స్టర్స్ అటాక్ చేస్తుంటే పైరేట్స్ కాపాడేవాళ్ళు. లబూన్ కి రూక్ వాయించే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పైరేట్స్ అందరికన్నా రూక్ తోనే క్లోజ్ గా ఉండేది. రివర్స్ మౌంటైన్ దాటే ముందు పైరేట్స్ లబూన్ కి నువ్వు ఇక్కడే ఉండాలి, మాతో వస్తే ప్రమాదం అని చెప్పారు. కానీ లబూన్ వినకుండా షిప్ తో పాటు రివర్స్ మౌంటైన్ దాటి వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళకి క్రోకస్ పరిచయం అవుతాడు. కొన్ని రోజులు అక్కడ షిప్ ని బాగు చేసుకుంటారు. 3 నెలల తరువాత పైరేట్స్ లబూన్ తో మేము గ్రాండ్ లైన్ కి వెళ్లి నీ కోసం 2-3 సంవత్సరాలలో తిరిగి వస్తాము, అప్పటిదాకా ఇక్కడే ఉండు అంటారు. లబూన్ ని జాగ్రత్తగా చూసుకోమని క్రోకస్ కి అప్పచెప్తారు. కొన్ని రోజుల తరువాత కెప్టెన్ కి ఆరోగ్యం పాడైపోతుంది. ఒక ఐలాండ్ కి వెళ్లి వైరస్ వచ్చింది. క్రూలో కొంతమందికి కూడా పాకుతుంది. ఇలానే ఉంటే క్రూ అందరూ చనిపోతారు. షిప్ లో డాక్టర్ వైరస్ ని నయం చేయలేకపోతున్నాడు. బాధతో కెప్టెన్ ని షిప్ లో వదిలేసి కామ్ బెల్ట్ వైపు వెళ్లేలా చేస్తారు. బ్రూక్ కెప్టెన్ గా అవుతాడు. ఎలాగైనా గ్రాండ్ లైన్ చుట్టూ తిరిగి మళ్ళీ లబూన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. ఆ ప్రయాణంలో ఒక పైరేట్ షిప్ వాళ్ళని అటాక్ చేస్తుంది. చనిపోయే ముందు లబూన్ కోసం, కెప్టెన్ కోసం అందరూ కలిసి పాట పాడారు. బ్రూక్ టోన్ డైల్లో రికార్డ్ చేశాడు. అందరూ చనిపోతారు. డెవిల్ ఫ్రూట్ వల్ల బ్రూక్ బ్రతికాడు. కానీ 50 ఏళ్లగా ఒంటరిగానే ఉన్నాడు.
ఇప్పుడు బ్రూక్కి లబూన్ బానే ఉంది అని తెలిసింది. నీడ తిరిగి వచ్చింది. ఫ్లోరియన్ ట్రయాంగిల్ నుంచి బయటపడ్డాడు. బ్రతికి లబూన్ని చూడాలి అనిపిస్తుంది. లూఫీ క్రూలో మ్యూజిషియన్గా జాయిన్ అవుతాడు. బ్రూక్ బౌంటీ 33 మిలియన్ బెర్రీస్. 2 రోజుల తర్వాత జోరో లెగుస్తాడు. అందరూ కలిసి నెక్స్ట్ అడ్వెంచర్కి బయలుదేరతారు. లోలా అమ్మ ఫేమస్ పైరేట్. నామికి తన అమ్మ వివ్రి కార్డ్ ఇస్తుంది. వివ్రి కార్డ్ అంటే పేపర్ లాంటిది. చేతి గోర్లతో చేస్తారు. ఎక్కడికైనా దూరంగా వెళ్తుంటే కొంత పేపర్ చింపి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా పేపర్ ఓనర్ వైపు వెళ్తుంది. ఏస్ లూఫీకి ఇచ్చింది తన వివ్రి కార్డ్. ఏస్ వివ్రి కార్డ్ కాలిపోతూ చిన్నగా అవుతుంది. అంటే ఏస్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.